ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే పెద్ద పెద్ద సర్వీస్ బేస్డ్ ఎంఎన్సీస్ అండ్ ఈవెన్ సమ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఒకప్పుడు ఏఐని వాడొద్దు, చాట్ జీపీటీ లాంటి టూల్స్ని వాడొద్దు అని చెప్పిన కంపెనీస్ ఇప్పుడు కోపైలట్ ఉన్నది మన ఆర్గనైజేషన్లోనే, గిట్హబ్ కోపైలట్ వాడండి, మన ఐడిలోనే ఆ ప్లగిన్ ఇంటిగ్రేట్ చేసుకుని మన కోడ్ బేస్ దానికి ఇచ్చేసి వాడండి అని రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఫ్యూ మంత్స్లో చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇలాంటప్పుడు జావా స్పెసిఫిక్ ఎస్పెషల్లీ మనకి వైడ్ స్ప్రెడ్ టెక్నాలజీ ఏదైనా ఉంది, మేజర్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏదైనా ఉన్న టెక్నాలజీ ఏదైనా ఉంది అంటే జావానే. సో ఈ జావా సైడ్ ఉన్న ప్రాజెక్ట్స్లోని ఈ కోపైలట్ ఇంటిగ్రేషన్ వల్ల ఎటువంటి ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఈ వీడియోలో చూడడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, చాలా మంది ఫస్ట్ 1-2 ఇయర్స్ లైక్ ఫ్రెషర్ 0 years ఎక్స్పీరియన్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ లోపల చాలా మంది ఈ యూనిట్ టెస్టింగ్ రాసే ప్రాజెక్ట్స్ లో ఉండిపోతారు ఫ్రెండ్స్. అంటే 5-6 years కానీ 4 years వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ డెవలప్మెంట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డెవలప్మెంట్ ఫీచర్ మీదకి వెళ్ళిపోతారు. బట్ ఈ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్న ఫ్రెషర్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళ చేత యూనిట్స్ రాయిపిస్తారు ఫ్రెండ్స్, యూనిట్ టెస్టింగ్. సో ఇలాంటి ప్రాజెక్ట్ లో మనం కానీ ఉన్నట్టయితే డెఫినెట్లీ ఇట్ ఇస్ టైమ్ టు రీథింక్. ఎందుకు అంటే ఇప్పుడు ఈ కోపైలట్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్లిప్స్ వాడుతున్నాం, ఎక్లిప్స్ లోని కోపైలట్ ఉన్నది. ఇంటెలిజే వాడుతున్నాం, డైరెక్ట్ అందులో ప్లగ్ఇన్ ఉంది. విఎస్ కూడా వాడుతున్నాం, అందులో డైరెక్ట్ గా ప్లగ్ఇన్ ఉన్నది, గిట్హబ్ కోపైలట్ అని చెప్పేసి. సో ఈ కోపైలట్ కి మన ఫైల్ ని మనం ఇన్పుట్ కింద ఇచ్చేయచ్చు. ఇచ్చేసి ఈ ఫైల్లో ఈ పలానా మెథడ్ కి అన్ని లైన్స్, లైన్ కవరేజ్, కండిషనల్ కవరేజ్ అన్నిటితోని ఒక జేయూనిట్ టెస్ట్ కేస్ జనరేట్ చేసేసే. ఫర్ ఎగ్జాంపుల్ జేయూనిట్ 4లో, జేయూనిట్ 5లో మాకెటో వాడు, పవర్ మాకెటో వాడు, మనకు కావాల్సినవన్నీ మనం స్పెసిఫై చేసేస్తే అది అన్ని కేసెస్కి విత్ ఇన్ 5 minutes కవర్ చేసేస్తుంది ఫ్రెండ్స్. మనం జస్ట్ రన్ చేసుకోవడం, ఏవైతే కేసు మిస్ అయిపోయిందో ఆ కేసుని మళ్ళీ అడిగితే విత్ ఇన్ 1 hour ఆ యూనిట్ టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. మనం ఎంటైర్ కోడ్ బేస్ ఇచ్చి చేసే అంటే ఆ ఎంటైర్ కోడ్ బేస్ కూడా చేసేస్తుంది. సో ఇఫ్ వీఆర్ ఇన్ అ ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ ఫ్రెషర్ టు 2 years 3 years ఎక్స్పీరియన్స్ లో ఉన్న వాళ్ళు ఈ యూనిట్ టెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో ఉన్నట్టయితే డెఫినెట్లీ ఇట్స్ టైమ్ టు రీథింక్. అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వచ్చేసి మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఫ్రెండ్స్. మనందరికీ తెలిసిందే, యాజ్ డేస్ ఆర్ పాసింగ్ బై, వర్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్, enhanced features are coming, security are increasing. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు అన్ని ప్రాజెక్ట్స్లోని జావా 7లోనే ఉండేవి. బట్ ఒరాకిల్ ఒక స్టేజ్ వచ్చేసరికి జావా 7కి మేము లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇవ్వము, మీరు జావా 8కి ఖచ్చితంగా మూవ్ అవ్వాలి అని చెప్పారు. సో జావా 8 ఇస్ ద లీస్ట్ వర్షన్ వేర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇస్ అవైలబుల్. ఈవెన్ విత్ స్ప్రింగ్ బూట్, మనం కానీ స్ప్రింగ్ బూట్ ఇనిషియలైజర్ వెబ్సైట్లో చూసుకున్నట్టయితే దే హ్యావ్ ఆల్రెడీ లాంచ్ స్ప్రింగ్ బూట్ 4, నాట్ ద స్టేబుల్ వర్షన్ బట్ ద బీటా వర్షన్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ 4. సో విత్ ఇన్ ఫ్యూ మంత్స్ మనకి స్ప్రింగ్ బూట్ 4 వస్తుంది, ఆ ముందున్న వర్షన్స్ కూడా డెప్రికేట్ చేసే ఛాన్స్ ఉంది. సో majority of the projects, and in fact మనం స్ప్రింగ్ బూట్ 3లో ఉన్న ఫీచర్స్ వాడాలి అనుకుంటే వీ హ్యావ్ టు మూవ్ టు JDK 17. సో చాలా ప్రాజెక్ట్స్ మన కంపెనీస్లోని రియల్ టైంలో మనం చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎన్నైతే ఉంటాయో మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ కూడా అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్స్లో ఉన్న అప్లికేషన్ని స్ప్రింగ్ కంట్రోలర్స్లోకి తేడం, ఈజేబీస్లో ఉన్న అప్లికేషన్ని స్ప్రింగ్ కంట్రోలర్స్లోకి తేడం, యాంట్ బేస్డ్ అప్లికేషన్స్కి మేవెన్ ఆర్ గ్రేడల్కి మార్చడం, JDK 8లో ఉన్నదాన్ని JDK 17కి మార్చడం. సో చాలా ప్రాజెక్ట్స్ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. బట్ రీసెంట్గా ఈవెన్ నేను నోటీస్ చేసింది, ఎందుకంటే ఈవెన్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ అ మైగ్రేషన్ ప్రాజెక్ట్, ఈ కోపైలట్ కానీ మన కోడ్ బేస్ ఇచ్చేసి ప్లీజ్ అనలైజ్ ఆల్ ద డిపెండెన్సీస్ అండ్ చేంజ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ సో దట్ ఐ కెన్ రన్ మై కోడ్ అని JDK 17 అని చెప్తే, ఇది ఉన్న డిపెండెన్సీస్ అన్నిటిని చేంజ్ చేసేసి, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అన్నిటిని చేంజ్ చేసేసి అన్ని ఫైల్స్లో చేసేస్తుంది ఫ్రెండ్స్. అక్కడో ఇక్కడో ఒకటో రెండో ఎర్రర్స్ వస్తున్నాయి తప్ప వాట్ డెవలపర్స్ యూస్ టు మాన్యువల్లీ డూ బై టేకింగ్ మేబీ a 1 week ఆఫ్ ఎఫర్ట్, ఒక ఇద్దరు డెవలపర్స్ ఒక 50 ప్రాజెక్ట్స్ 50 మాడ్యూల్స్ ఉన్న కోడ్ బేస్ని తీసుకొని ఒక 1 week ఎఫర్ట్ పెట్టి ఇవన్నీ జావా ఎక్స్ నుంచి జకాటాకి మార్చామండి, బేస్ 64 ఎన్కోడర్ మార్చారు, అవి మార్చాము అని ఇలా ఏదైతే 1 week మాన్యువల్గా చేసి బిల్డ్ చేస్తున్నామో Copilot is able to do within 1 or 2 days. సో మేజర్ ఇంపాక్ట్ వచ్చేసి నన్ను అడిగితే మాత్రం డెఫినెట్లీ ఈ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ మీద ఉన్నాయి. చాలా ప్రాజెక్ట్స్ మైగ్రేషన్లోనే ఉన్నాయి. ఎందుకు అంటే వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ మాన్యువల్లీ వీ హ్యావ్ టు గో అండ్ సర్చ్ వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్. ఓకే, ఈ మెథడ్ స్ప్రింగ్ బూట్ 3లో ఉంది, ఈ మెథడ్ స్ప్రింగ్ బూట్ 4లో లేదు, ఆర్ ఈ మెథడ్ స్ప్రింగ్ బూట్ 2లో ఉంది, వీళ్ళు 3లోని అసలు ఏమి ఇంట్రడ్యూస్ చేశారు. వీ హ్యావ్ టు గో టు ద అఫీషియల్ డాక్యుమెంటేషన్, వాళ్ళు మెథడ్ పారామీటర్స్ ఎలా మార్చారు, ముందున్న దాన్ని దీనికి ఎలా మైగ్రేట్ చేయాలి, ఇవన్నీ సెర్చ్ చేయాలి. బట్ ఈ కోపైలట్ వచ్చిన తర్వాత ఇదేమీ సెర్చ్ చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం JDK 8 to JDK 17 పెడుతున్నాం, సో జస్ట్ చేంజ్ ద JDK ఫ్రమ్ 8 to 17. ఎక్కడెక్కడైతే కంపైలేషన్ ఇష్యూ వస్తున్నాయో అవన్నీ మనం ముందైతే చెక్ చేయాలి. బట్ ఈ కోపైలట్ వచ్చాక ఏం లేదు, జస్ట్ 8 to 17 చేంజ్ చేస్తే అది మొత్తం కంపైలేషన్ ఇష్యూస్ అన్ని రీడ్ చేసేసి ఇట్ ఆల్రెడీ నోస్, ఓకే జావా ఎక్స్ ఉంది, దాని కరెస్పాండింగ్ జకాటా, ఈ లోపల ఉన్న డిపెండెన్సీ నేను ట్యాగ్ యాడ్ చేయాలి, ఆ పాత డిపెండెన్సీ ఇట్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో మనం కానీ మైగ్రేషన్ ప్రాజెక్ట్లో ఉన్నట్టయితే as of right now maybe there is no impact, but down the line within 1 or 2 years we have to again rethink ఈ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ కన్నా we have to go and
try and find a development project where we are working on the core logic. In fact, మనం అనుకోవచ్చు ఏమండి మనం కానీ ఇష్యూని ఏఐకి చెప్పేస్తే అది ఐడెంటిఫై చేసి ఆ కోర్ లాజిక్ని మార్చలేదా, ఓన్లీ ఇలాగ మైగ్రేషన్లు యూనిట్ టెస్ట్లు చేయగలదా అంటే అలా ఏం లేదండి. మనం ఇష్యూని కానీ ఏఐకి ఇచ్చేస్తే ఈ పలానా ఇష్యూ వస్తుంది, ఫ్లో అంతా అనలైజ్ చేసి ఇచ్చేసే అంటే ఇట్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, అండ్ ఈవెన్ అక్కడ ఏ కోడ్ చేంజ్ కావాలి ఆ ఫిక్స్ చేయడానికి అనేది కూడా ఇస్తుంది. బట్ ద మెయిన్ ఇంపాక్ట్, రైట్, వేర్ ద వర్క్ ఫోర్స్ విల్ బి రెడ్యూస్డ్, వేర్ రిసోర్సెస్ విల్ బి రెడ్యూస్డ్ ఇస్ ఇన్ దిస్ యూనిట్ టెస్టింగ్ అండ్ దిస్ మైగ్రేషన్. ఈ కోర్ లాజిక్ లోని ఎస్ దెర్ ఇస్ ఇంపాక్ట్, బట్ ద ఇంపాక్ట్ ఇస్ లిటిల్ లెసర్. సో మనం కానీ ఈ యూనిట్ టెస్టింగ్ కానీ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ లో కానీ మనం ఉన్నట్టయితే it is time to little bit rethink and try to get into a development project to reduce the risk.